ఎంత బ్యూటిఫుల్ ఉందో ఒకసారి మీరు చూడండి. సో దిస్ ఈస్ ద 360 degrees వ్యూ. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ టైకూన్ ఛానల్. ఈరోజు మనము హబ్సిగూడలో మెట్రో స్టేషన్కి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో మనకు G+4 ఫ్లోర్స్లో 3 BHK ఇండిపెండెంట్ ఫ్లోర్కి సింగిల్ ఫ్లాట్ తోటి, ఈచ్ ఫ్లోర్లో సింగిల్ ప్లాట్ తోటి G+4 కన్స్ట్రక్షన్ తోటి కన్స్ట్రక్షన్ చేశారు. సో మనము శివరాజ్ సార్ బిల్డర్తో మనం ఉన్నాము ఈరోజు. సో ఈ ప్రాజెక్ట్ గురించి ఒకసారి మనము తెలుసుకుందాము. హాయ్ సార్. సో ఒకసారి మన ఈ కన్స్ట్రక్షన్ ఎలా చేశారు అండ్ ఎన్ని ఫ్లోర్స్ కన్స్ట్రక్ట్ చేశారు ఒకసారి అది మన వ్యూవర్స్కి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. నమస్తే అండి. ఇది 300 స్క్వేర్ యార్డ్స్లో ఇండిపెండెంట్ ఫ్లోర్ వైజ్, ఈచ్ ఫ్లోర్ 1 ఫ్లాట్ 3 BHK అపార్ట్మెంట్. ఇది హబ్సిగూడ మెట్రో స్టేషన్ నుంచి వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇది లొకేషన్ వచ్చేసి హెచ్ఎంటీ నగర్ నాచారం ఏరియాలో ఉంటుంది. ఇది వచ్చేసి 3 BHK అపార్ట్మెంట్ అండ్ ఈచ్ ఫ్లాట్ వచ్చేసి 2171 SFT వస్తుంది. అండ్ ఇది వచ్చేసి విత్ కార్ పార్కింగ్స్, విత్ లిఫ్ట్ ప్రొవిజన్, with bore water and manjira facility, water facilities there. And you can see beautiful gardening, complete gardening అది కూడా ఇచ్చాము బయట. కాలనీలోనే ఇది కొత్త ట్రెండ్తో స్టార్ట్ చేసాం మనం. ఇది ఇలాంటి ఈ కాలనీలో అపార్ట్మెంట్ ఎక్కడ లేదు. సో ఈ ఏదైతే ఆర్చ్ ఉందో చాలా సింపుల్గా డిజైన్ చేశారు. డిజైన్ చేసాము. సో ఇలా అంటే ఇలా వెళ్ళిపోతుంది ఓపెనింగ్. లోపల కింద అంతా పార్కింగ్ ఉంది. ఒకసారి మనము లోపలికి కూడా ఒకసారి వచ్చి చూద్దాం రండి. కార్ పార్కింగ్ ఇది కంప్లీట్ కార్ పార్కింగ్. ఓకే. ఇండిపెండెంట్ ఎవరైతే 4 ఓనర్స్ ఉంటారో వాళ్ళదే కంప్లీట్ కార్ పార్కింగ్. ఓకే. అండ్ టెర్రస్ రైట్స్ కూడా ఓన్లీ ఎవరైతే ఫ్లాట్స్ పర్చేజ్ చేస్తారో వాళ్ళకి కంప్లీట్ టెర్రస్ రైట్స్ ఇస్తున్నాము. ఓ సూపర్ గ్రేట్. అండ్ ఇందులో గార్డెనింగ్ కూడా చాలా బాగా ఇచ్చారు సార్. లోపల సైడ్స్, కాంపౌండ్ వాల్స్, లోపల బయట విత్ గ్రీనరీ గార్డెనింగ్. ఓకే. సో ఇలా మీరు లైట్లు ప్రొవిజన్ కూడా ఇక్కడ ఇచ్చేసారా సార్? అవును సార్. సో గార్డెనింగ్ లో లైట్స్ ప్రొవిజన్స్ కూడా ఇచ్చాము. వావ్ నైస్ చాలా చక్కగా ఉన్నాయి. ఈవినింగ్ టైంలో కూర్చొని సో బ్యూటిఫుల్ ఇస్ దేర్. సో గార్డెన్ కూడా చాలా బాగుంది. ఎస్ సార్. అండ్ ఒకసారి లిఫ్ట్ ప్రొవిజన్ ఎలా ఉందో చెక్ చేస్తూ, అదేవిధంగా ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి మనం ఒకసారి ఫ్లోర్ ప్లానింగ్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం రండి సార్. లిఫ్ట్ లోపల కూడా ఎలివేషన్ చాలా బాగుంది టాప్ లో. అండ్ లిఫ్ట్ లో కూడా కంప్లీట్ డిజైన్ తోని విత్ లైటింగ్స్. నైస్ సార్. సో ఫ్యామిలీ వచ్చేటప్పుడు చాలా బ్యూటిఫుల్ లైటింగ్స్ తోటి బాగా చేశారు. వావ్, లుకింగ్ లైక్ వెరీ బ్యూటిఫుల్ సార్. కంప్లీట్ ఇండిపెండెంట్ ఫ్లోర్. ఇక్కడ వాల్ కి కూడా కంప్లీట్ టైల్స్ ఇచ్చాం మనము. సో ఏ టైప్ ఆఫ్ టైల్స్ ఇచ్చారు సార్ ఇందులో? దిస్ ఇస్ విట్రిఫైడ్ టైల్స్. ఇది విట్రిఫైడ్ టైల్స్. ఓ నైస్ లుకింగ్. అండ్ మెయిన్ డోర్ 8 feet హైట్ ఇచ్చాం మనము. మెయిన్ డోర్ ఈజ్ 8 feet హైట్. ఓకే. టీ కోడ్. అండ్ సో ఇది దీనికి సంబంధించింది లైక్ ఇది ఏది సార్? టేక్ వుడ్ ఏనా? టేక్ వుడ్ మీరు. ఓకే. ప్రియారిటీ అండ్ డిజైన్ కూడా చాలా నైస్ ఉంది సార్. సో యాక్చువల్గా ఒకసారి చూడండి, టేక్ వుడ్ తోటి చాలా బ్యూటిఫుల్ డిజైన్ అయితే తీసుకొని రావడం జరిగింది. సో ఈ మెటీరియల్ పేరు ఏం పేరు సార్? ఇది మనం వాల్ కి మొత్తం విట్రిఫైడ్ టైల్స్ ఫిట్ చేసాం. ఓకే. టైల్ నేమ్? ఇది జాన్సన్ టైల్ విట్రిఫైడ్ టైల్స్. ఓకే. జాన్సన్ విట్రిఫైడ్ టైల్స్. ఇప్పుడు 8 feet హైట్ మెయిన్ డోర్ ఇచ్చాము. ఓ గ్రేట్ అండి. మనకి ఇక్కడ బాల్కనీలో కూడా ఫాల్ సీలింగ్ ఇచ్చాం పైన అంతా. ఓ నైస్. బాల్కనీలో చూసుకున్నట్టయితే విత్ లైటింగ్స్. ఓకే వెరీ నైస్. ఇది 8 feet హైట్ మెయిన్ డోర్. ఇది వావ్ గ్రేట్. అండ్ స్టెప్స్ అండ్ లెఫ్ట్ సైడ్ అండ్ మనకు వచ్చేసి లిఫ్ట్ ప్రొవిజన్
ఇలా ఉంటుంది అనమాట. సీ త్రూ లిఫ్ట్ ఉంది అది. ఓ నైస్, సీ ఫ్రోల్ లిఫ్ట్. సీ త్రూ, సో ఆపోజిట్ లోపల ఉన్నా కూడా కనిపిస్తుంది ఎవరైనా పర్సన్ ఉన్నా ఎస్ కూడా. ఎస్. సో ఇది కూడా టేక్ వుడ్ సార్? టేక్ వుడ్ డోర్ టేక్ వుడ్, జస్ట్ దీనికి కవర్ చేసి పెట్టాము. యా యా యా, నైస్ నైస్. వావ్, దిస్ ఇస్ మార్బుల్స్? లేదండి, టైల్స్. ఆల్మోస్ట్ లుక్స్ లైక్ మార్బుల్ ఇది. కానీ యా యా యా. ఈ ఫ్రంట్లో హాల్ ఉంది, ఇక్కడ డైనింగ్. టైల్స్ లైక్ అడ్వాన్స్డ్ అనుకుంటా, ఐ థింక్ లేటెస్ట్ ఇది. లేటెస్ట్ టైల్స్. పెద్ద హాల్ వచ్చింది. సో మనము చాలా పెద్ద హాల్లో ఉన్నాము. సో ఒకసారి మనం ఫస్ట్ బాల్కనీ విజిట్ చేద్దాం. బాల్కనీకి విజిట్ చేస్తే ఇక్కడ వావ్, సో బాల్కనీ అయితే చాలా పీస్ఫుల్గా ఉంది. పెద్ద బాల్కనీ ఉంది ఇక్కడ. హాయిగా బాల్కనీ ఉంది. 4 టేబుల్స్, లైక్ 4 సీట్ టేబుల్స్ ఇక్కడ మెయింటైన్ చేయొచ్చు అనమాట. సో అండ్ వ్యూ పొజిషన్ చూడండి ఒకసారి. ఇట్స్ ఏ బ్యూటిఫుల్ వ్యూ. ఇక్కడ నుంచి అక్కడ లాస్ట్ అక్కడ కనిపిస్తుంది మీకు. Yeah, అప్సిగూడ మెట్రో స్టేషన్ కూడా కనిపిస్తుంది ఇక్కడికి. దెర్ ఈస్ లైక్ అప్సిగూడ మెట్రో స్టేషన్ హియర్. అండ్ ఏరియా చూసుకుంటే హెచ్ఎంటి నగర్. ఇక్కడ హ్యూజ్ పెద్ద బాల్కనీ వచ్చింది ఇక్కడ మీకు. మార్నింగ్ టైం, ఈవినింగ్ టైం కూర్చొని హాయిగా ఫ్యామిలీతో కూర్చొని కాఫీ తాగొచ్చు ఇక్కడ. ఎస్ నైస్. సార్ ఇది ఎస్ఎఫ్టీ ఎంత ఉంది సార్? 2170 ఎస్ఎఫ్టీ వస్తుంది. 2170 ఎస్ఎఫ్టీలో లైక్ 3 బిహెచ్కే. ఎస్ 3 బిహెచ్కే. అండ్ ఇక్కడ వస్తే మీకు ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది. ఎస్, ఒకసారి మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం రండి ఒకసారి. సో మాస్టర్ బెడ్రూమ్ చూసుకుంటే పెద్ద సైజులో ఉంది. బిగ్ సైజ్ అండ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది. సో లైక్ అటాచ్డ్ వాష్రూమ్లో కూడా మనం అంతా హింద్వేర్ కంపెనీ అండ్ ట్యాప్స్ ఇవన్నీ జాగ్వార్ ట్యాప్స్ ఇచ్చాం మనము. ఓకే ఓకే. జాగ్వార్ ఫిట్టింగ్స్, జాగ్వార్ ట్యాప్స్ అండ్ ఆల్ దిస్ హింద్వేర్ కంపెనీ ఇచ్చాము. హింద్వేర్ కంపెనీ. ఎస్ నైస్. అండ్ చాలా ఇవి లోపల బెడ్రూమ్ డోర్స్ కూడా చాలా స్టైలిష్ ఇచ్చారు సార్. లైక్ మీరు వైట్ కలర్ వేయడం వల్ల కంప్లీట్ ఎంటైర్ ఫ్లాట్ లుకింగ్ చేంజ్ అయిపోయింది. సో లగ్జరియస్గా. ఎస్ నైస్. అండ్ ఈ ఫ్రేమ్స్కి కూడా, ఈవెన్ బాత్రూమ్ ఫ్రేమ్స్కి కూడా మనము గ్రైనైట్తో ఇచ్చాము. ఎందుకంటే వాటర్ అది పడితే మనకి వుడన్దే ఉంటే అంత పాడైపోతుంది తొందరగా, కాబట్టి మొత్తం గ్రైనైట్ ఫ్రేమ్తో ఇచ్చాం మనం. ఆల్ బెడ్రూమ్స్, వాష్రూమ్స్ అన్నీ విత్ గ్రైనైట్ ఫ్రేమ్తో ఇచ్చాం మనము. సో ఇది ఏదైతే వుడ్ ఉంటే అది నానిపోయి పాడవుతుంది అని చెప్పి అది ఇక్కడ అంతా లేటెస్ట్ టెక్నాలజీ. మనం ఈవెన్ ద స్విచెస్ అన్నీ హ్యావెల్స్ కంపెనీ యూజ్ చేసాం మనం. హ్యావెల్స్ వైరింగ్, హ్యావెల్స్ స్విచ్ బోర్డ్స్. సూపర్. ఎక్కడ మనం క్వాలిటీలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. వావ్ నైస్. సో అది కనిపిస్తుంది మీరు క్వాలిటీలో కాంప్రమైజ్ అవ్వలేదు డెఫినెట్లీ. సో ఒకసారి కిచెన్ గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఇక్కడ కిచెన్ వర్క్ ఈజ్ గోయింగ్ ఆన్. ఇది మోడ్యులర్ కిచెన్ తయారవుతుంది. బ్యూటిఫుల్ విత్ కబోర్డ్స్. ఎస్, మోడర్న్ లైక్ మనకు ఓపెన్ కిచెన్ ఉంది ఇక్కడ. ఇక్కడ పక్కనే అండ్ ఇదే కిచెన్ వాష్ ఏరియా ఉంది. ఓకే, కిచెన్ వాష్ ఏరియా ఉంది ఇక్కడ. లైక్ యూటిలిటీ స్పేస్. వావ్ నైస్. ఇప్పుడు మనకు యూటిలిటీ స్పేస్ లో కూడా బాల్కనీ వచ్చేసి, ఇక్కడ కూడా బాల్కనీ వచ్చింది మనకి. నైస్. సూపర్. అండ్ మీరు ఫాల్ సీలింగ్ కూడా చేసి ఇస్తున్నారా సార్? ఫాల్ సీలింగ్ మనం కంప్లీట్ కస్టమర్స్కి మనం బిల్డర్సే కంప్లీట్ ఫాల్ సీలింగ్ విత్ లైటింగ్తో మనమే చేసి ఇచ్చాము. ఇది కస్టమర్ కాస్ట్ కాదు, ఇది మన కాస్ట్లోనే మనం చేసి ఇచ్చామంతా. నైస్ సార్. కంప్లీట్ ఆల్ బెడ్రూమ్స్కి కూడా మన కంప్లీట్ విత్ గ్రైనైట్తో ఇచ్చాము మనము.
యా యా. సో ఒకసారి మనము వ్యూ ప్రజెంటేషన్ చూస్తే కనుక 3 BHK ఎంత బ్యూటిఫుల్ ఉందో ఒకసారి మీరు చూడండి. సో దిస్ ఈజ్ ద 360 degrees వ్యూ ప్రొజెక్షన్. సో ఇట్స్ వెరీ నైస్. అండ్ ఇదేంటి సార్? ఇక్కడ ఒక కామన్ వాష్రూమ్ ఉంది ఇక్కడ. ఓకే. సో కామన్ వాష్రూమ్స్లో కూడా ఇదంతా మనం ట్యాప్స్ కూడా జాగ్వార్ కంపెనీ ఇచ్చాము. వావ్, నైస్ నైస్ నైస్. జాగ్వార్ బ్రాండ్. సో ఎక్కడ కూడా లైక్ కాంప్రమైజ్ అవ్వట్లేదు మీరు. టైల్స్ కూడా మనం కంప్లీట్ రూఫ్ హైట్కి టచ్ చేసాము. జనరల్గా 4 feet 6 feet ఇస్తారు అందరూ. రూఫ్ కి టచ్ చేసి చేసాము మనము. ఓకే ఓకే. టైల్స్ నైస్ నైస్. అండ్ ఇప్పుడు ఇవి 2 bedrooms. ఇందులో చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఏంటి సార్? చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది. ఓకే, దిస్ వన్ చిల్డ్రన్స్ బెడ్రూమ్, రైట్? వావ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా ఫాల్ సీలింగ్ లుకింగ్ కంప్లీట్ లైక్ నైస్. అండ్ ఇది వచ్చేసి మనకు వాష్ ఏరియా. ఇది కూడా వాష్రూమ్ చిల్డ్రన్స్కి అటాచ్ వాష్రూమ్. ఎస్ ఎస్. సో ఎవ్రీథింగ్ ఈజ్ నైస్. అండ్ సో డోర్స్ చాలా బాగా నచ్చినాయి సార్ నాకైతే. అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో విండో నుంచి లైక్ సెక్యూరిటీ పర్పస్లో సో గ్లాస్ ఉంటుంది ఎట్ ద సేమ్ టైం. ఇదేంటి మెష్ యా యా యా. మెస్ సపోర్ట్ కూడా ఉంది. మెష్ ఎట్ ద ఉంది. సేమ్ టైం స్టీల్ గ్రిల్ ఉంది ఇక్కడ. స్టీల్ గ్రిల్. ఓకే, నైస్ నైస్. యా సార్. ఇప్పుడు మనకు 4 flats మాత్రమే ఉన్నాయి. ఫోర్ ఫ్లాట్స్ ఆల్రెడీ. దీంట్లో 2 bookings అయిపోయినాయి. గ్రేట్. ఇంకా 2 flats ఓన్లీ అవైలబుల్ ఉన్నాయి. ఓకే. ఆల్ ఫిట్టింగ్స్ డన్. ఇది రెడీ టు మూవ్ ఇన్ ఫ్లాట్ ఉంది ఇది. ఎవరైనా ఇమీడియట్ వచ్చి మంచి రోజు చూసుకొని గృహప్రవేశం చేసుకోవచ్చు. ఎస్. సో ఇప్పుడు ఈ ఫ్లాట్స్కి వచ్చేసి మీకు ఒక్కొక్కరికి అన్డివైడెడ్ షేర్ UDF 75 square yards వస్తుంది. వావ్, ఇట్స్ ఏ గ్రేట్ సార్. అంటే నేను ఎప్పటికీ 35-40 అలా చూస్తున్నాను. సో మీరు అన్డివైడెడ్ షేర్ 75 square yards ఇస్తాం. సూపర్ సూపర్ ఎక్స్ట్రాడనరీ సార్. ఇది పెద్ద గేటెడ్ కమ్యూనిటీలో రాదు, స్టాండ్ అలోన్స్లో కూడా చాలా తక్కువ. సో మీరు ఫ్లోర్కి ఒకటి ఇవ్వడం వల్ల అన్డివైడెడ్ షేర్ ఎక్కువ వస్తుంది. 75 square yards వస్తుంది. సూపర్ సూపర్. ఇప్పుడు అన్ని వర్క్స్ కంప్లీట్ అయిపోయినాయి సార్. ఇది రెడీ టు మూవ్ ఇన్. కస్టమర్స్ ఎవరైనా ఇమీడియట్గా గృహప్రవేశం చేసుకోవాలన్నా కూడా ఇమీడియట్ చేసుకోవచ్చు. అండ్ ఈ ఒక్కొక్క ఫ్లోర్ వైజ్ ఫ్లాట్ కాబట్టి మనకి ఒక్కొక్క కస్టమర్స్కి అన్డివైడెడ్ షేర్ 75 square yards వస్తుంది. వావ్, సూపర్ సార్, ఎక్సలెంట్. లైక్ నేను చూసిన ప్రీవియస్ స్టాండ్ అలోన్ వాటికి సపోజ్ 30-35 అలా వస్తుంది. బట్ ఇందులో 75 square yards అన్డివైడెడ్ షేర్ వస్తుంది ఇందులో. గ్రేట్ సార్. సో దీంట్లో తీసుకున్న కస్టమర్స్కి సో అది చాలా పెద్ద బెనిఫిట్ అవుతుందండి. ఎస్ గ్రేట్. అండ్ హై రేంజ్లోకి వెళ్తే కూడా అసలు ఇంత రానే రాదు. అంత జస్ట్ 30 బిలోనే ఉంటుంది. రాదు. ఎస్ సూపర్. అండ్ ఈ వర్క్ ఫినిషింగ్ చాలా ఎక్స్ట్రాడనరీ ఉంది. ఎవ్రీథింగ్ చాలా దగ్గరగా కూర్చొని లైక్ చాలా దగ్గరగా ఉండి చేయించిన వర్క్ అన్నమాట. సో చాలా ఎక్స్ట్రాడనరీగా ఉంది. సో మీరు ఈ ప్రాజెక్ట్ని విజిట్ చేయండి. సో తప్పకుండా మీకు ది బెస్ట్ ప్రాజెక్టు ఇది హబ్సిగూడలో మీకుంది. సో ఇంత మంచి ప్రాజెక్ట్ని విజిట్ చేయడానికి ప్లాన్ చేయండి. సో విత్ ఇన్ ద సూన్ లైక్ 2 plots సోల్డ్ అవుట్ అయిపోయాయి, 2 flats సోల్డ్ అవుట్ అయిపోయాయి. సో రిమైనింగ్ 2 flats మాత్రమే ఉంది. సో వీటి కోసం మీరు అతి త్వరగా మీరు సైట్ విజిట్ ప్లాన్ చేసుకుంటే ది బెస్ట్ ప్లాట్ మీ సొంతం అవుతుంది. సో అండ్ సార్ ఇప్పుడు లైక్ ఈ ప్లాట్కి సంబంధించిన పేమెంట్ మోడ్ ఎలానో ఒకసారి మన వ్యూవర్స్కి చెప్పగలరు? అంటే ఇప్పుడు దీనికి అన్ని బ్యాంక్స్ నుంచి లోన్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు వర్క్ 99% కంప్లీట్ అయిపోయింది కాబట్టి
మీరు డౌన్ పేమెంట్ ఇనిషియల్ పేమెంట్ ఎంత కడితే మిగతాదంతా లోన్కి వెళ్ళొచ్చు మీరు. ఓకే. సో రెడీ టు మూవ్ ఇన్, మీరు అగ్రిమెంట్ చేసుకొని యూ కెన్ మూవ్ ఇన్ కూడా చేసుకోవచ్చు. సూపర్. ఆల్ బ్యాంక్స్ నుంచి లోన్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంది. ఎస్ ఎస్, నైస్. సో ఇప్పుడు దీనికి సంబంధించిన ప్రైజ్ ఒకసారి మన వ్యూవర్స్కి తెలియజేయగలరా? ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనము 8,200 రూపీస్ పర్ ఎస్ఎఫ్టీ కోట్ చేస్తున్నాము. ఓకే. దీంట్లో స్లైట్ నెగోషియబుల్ ఉంటుంది. ఓకే, సూపర్. పేమెంట్ని బట్టి నెగోషియబుల్ అవుతుంది. ఎస్ సార్. ఇప్పుడు మన రియల్ ఎస్టేట్ టైకూన్ ఛానల్ చూసి ఇక్కడికి వచ్చిన కస్టమర్స్కి ఏమన్నా బెనిఫిట్ చేయగలరా? తప్పకుండా చేద్దాము. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ సో యూ. ఈ ప్రాజెక్ట్ గురించి ఇంత బాగా ఎక్స్ప్లెయిన్ చేసిన శివరాజ్ సార్కి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో డెఫినెట్లీ ఈ ప్రాజెక్ట్ డెఫినెట్లీ విత్ ఇన్ ద సూన్ ఈ 1 month లోపే సోల్డ్ అవుట్ అయిపోయి రిజిస్ట్రేషన్ కూడా కంప్లీట్ అవుతుంది సార్. డెఫినెట్లీ. థ్యాంక్ యూ. ఎస్ సార్, థ్యాంక్ యూ.